హాయ్ అందరికీ. మనకు తెలిసిన హనుమంతుడు శ్రీరామచంద్రుడి ప్రియభక్తుడు. హనుమంతుడు బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. కానీ హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడని తెలుసా మీకు? అవును, హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరే మకరధ్వజుడు. ఈ కథ వినగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మకరధ్వజుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. రామాయణం ప్రకారం రావణాసుడితో యుద్ధం, లంకా దహనం అయిపోయిన తరువాత హనుమంతుడు సీతమ్మను కలవటానికి సముద్రం దాటి వెళ్తున్నప్పుడు చాలా అలసిపోయాడు. దానివల్ల సముద్రంలో స్నానం చేశాడు. అప్పుడు ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చిన ఒక చెమట చుక్క నీటిలో పడింది. ఆ పడిన చెమట చుక్కను ఒక పెద్ద చేప మింగేసింది. ఆ తర్వాత ఆ చేపను ఒక మత్స్యకారుడు వలలో పట్టుకున్నాడు. ఆ చేప పొట్టలో ఒక చిన్న శిశువు కనిపించాడు. చేప అంటే మకరం, ధ్వజుడు అంటే జన్మించినవాడు. అందువల్ల ఆ శిశువుకి మకరధ్వజుడు అనే నామకరణం చేశారు. ఆ శిశువే మకరధ్వజుడు అంటే హనుమంతుని పుత్రుడు. ఆ పుత్రుణ్ణి రావణుని సోదరుడు అహిరావణుడు, పాతాళరాజు అనే రాక్షసుడు పెంచుకున్నాడు. అప్పటికే అహిరావణుడు రామలక్ష్మణులను పాతాళంలో బంధించి ఉంచి ద్వారపాలకుడిగా మకరధ్వజుణ్ణి ఉంచాడు. మకరధ్వజుడు చాలా బలంగా, వీరుడిగా ఉంటాడు. ముఖకాంతి తండ్రి హనుమంతుడిలాగే ఉంటుంది. కానీ స్వభావం చాలా వినయంగా చూపిస్తాడు మకరధ్వజుడు. సాధారణంగా మకరము లక్షణాలతో పుట్టినవాడు కాబట్టి కొందరు చిత్రాలలో ఆయన శరీరంపై మకర చిహ్నాలు చూపిస్తారు. చేతిలో గద లేదా ఖడ్గం ధరించి యోధుడిలా చిత్రిస్తారు. ఆయనను పాతాళపురి ద్వారపాలకుడు అని కూడా చెప్పబడింది పురాణాలలో. కాబట్టి ద్వారపాలకుడి రూపంలో ఆయుధాలతో రక్షకుడిలా నిలబడి ఉంటాడు మకరధ్వజుడు. పాతాళలోక ద్వారపాలకుడు బలవంతుడు, అజేయుడు. హనుమంతుడు లోపలికి వెళ్ళబోతే అతన్ని అడ్డుకున్నాడు మకరధ్వజుడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. కానీ హనుమంతుడి బలం ముందు మకరధ్వజుడు ఓడిపోయాడు. హనుమంతుడు ఆశ్చర్యపడి ఇలా అడుగుతాడు, నువ్వెవరసలు? నాతో పాటు సమానంగా శక్తి చూపుతున్నావు, కానీ నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. అప్పుడే పాతాళంలోని మునులు ఇలా చెబుతారు, హనుమంత, ఈ మకరధ్వజుడు నీ కుమారుడు. నీవు లంకాదహనం చేసిన తర్వాత సముద్రంలోనికి దిగావు కదా, నీ శరీరంలోని ఒక చెమట ఒక పెద్ద చేప నోట్లో పడింది. ఆ చేపలో నుంచి జన్మించాడు మకరధ్వజుడు అని. ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. తానొక బ్రహ్మచారి, తండ్రి అనే ఆలోచన ఎప్పుడూ చేయనివాడు. కానీ తన శక్తి ద్వారా పుట్టాడు అని తెలుసుకొని మనసులో తండ్రి భావన హనుమంతునికి కలిగి తన కొడుకుగా మకరధ్వజుణ్ణి అంగీకరించాడు. హనుమంతుడు అహిరావణ్ణి సంహరించి రామలక్ష్మణులను రక్షిస్తాడు. మకరధ్వజుని శూరత్వం చూసి రాముడు సంతోషిస్తాడు. రామ ఆజ్ఞతో పాతాళాన్ని పాలించడానికి మకరధ్వజుణ్ణి రాజుగా నియమించారు. ఇలా హనుమంతుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.